श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तमूर्तिनं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। అందరికీ కూడా నమస్కరిస్తూ శ్రీ చంద్రశేఖర పరమాచార్యుల వారి గురించేనని ఈ వీడియో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఎప్పటి నుండో నాకు ఉన్నటువంటి కోరిక ఏంటంటే స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక విషయం అందరితోనూ పంచుకోవాలి, అందరికీ చెప్పాలి అని. అయితే స్వామివారి జీవిత చరిత్ర గురించి ఇప్పటికే చాలామంది చెప్పారు. నేను చెప్పే విషయం కూడా చాలామంది ఈ పాటికే చెప్పుంటారని అనుకుంటున్నాను. కానీ నాకు అర్థమైనటువంటి భావన, నాకు స్వామివారు అనుగ్రహించినటువంటి గొప్ప పుస్తకం ఏమిటంటే, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానూ నేను ఇది స్వామి అనుగ్రహంగానే అనుకుంటున్నాను. ఇప్పుడు మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆయన పెన్షన్ మా అమ్మగారికి రావడానికని నేను తిరుగుతున్న సమయం, ఆ సమయంలో చాలా ఒడిదుడుకులు ఉన్నటువంటి ఆ సమయంలో నాకు బాగా ఉత్తేజాన్ని కలిగించి, అందులో స్వధర్మానుష్ఠానము తపస్సుకు మించినటువంటి శక్తి లేదు, ఆ శక్తితో దేనినైనా సాధించవచ్చు అని స్వామివారు చెప్పినటువంటి కొన్ని సూక్తులు నన్ను బాగా ప్రేరేపించి, నాకు బాగా స్ఫూర్తినిచ్చి, ఆ తర్వాత నేను ఆ అనుష్ఠానాన్ని పట్టుకోవటం, తర్వాత నేను జీవితంలో మంచి చూడటం అనేది జరిగింది. అయితే సాధారణంగా ఈ పుస్తకము నాకు మా నాన్నగారు గతించిన తర్వాత నేను మా అమ్మగారికి ఆ పెన్షన్ రావటం లేదని ఆఫీసుల చుట్టూ తిరిగే ప్రయత్నంలో లక్డీ కపూర్లో ఉన్నటువంటి ఏజీ ఆఫీసు ఆపోజిట్లో ప్లాట్ఫారం మీద పుస్తకాలన్నీ పరిచి అమ్ముతున్నారు. ప్లాట్ఫారం మీద అలా అమ్ముతున్నటువంటి ఆ పుస్తక సముదాయంలో నాకు దొరికింది, నాకు లభించిందని చెప్పాలి స్వామి అనుగ్రహం చేత. అది 1991 సంవత్సరంలో ముద్రించబడినటువంటి నడిచే దేవుడు. అంటే ఈ పుస్తకం పూర్తి ఆమోదం స్వామివారు ఉండగా జరిగిన తర్వాత 1991లో ముద్రించబడింది. ఎందుకంటే ఈ పుస్తకం రాసేటప్పటికీ స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకుని వారి పుస్తకాన్ని ముద్రించి ప్రథమ ముద్రణ స్వామివారికి ఇచ్చినట్టుగా ఇందులో వారు రాయటం జరిగింది. కాబట్టి అంత పాత ప్రతి 91 ప్రతి నాకు లభించింది. అది తీసుకొని నేను చదివిన తరువాత చాలా అంటే చాలా గొప్ప విషయాలు, అంటే స్వామివారు చెప్పినటువంటి సూక్తులు కానీ, స్వామివారి యొక్క దివ్య ఉపదేశాలు కానీ, స్వామివారికి సంబంధించినటువంటి ఆయన అనుష్ఠానాన్ని కానీ, స్వధర్మం కానీ, సనాతన ధర్మం కానీ ఏ స్థాయిలో చూడాలి, అంటే స్వామివారి యొక్క కృషి ఎక్కడ ప్రారంభమైందంటే, రాజ్యాంగం సరిదిద్దేటప్పుడు హైందవులకు, హైందవ ధర్మానికి, సనాతన ధర్మానికి వెయ్యవలసినటువంటి పెద్ద పీట, అంటే ఎప్పుడో ఏనాటి కాలంలోనో సనాతన ధర్మం ఉన్నది అని దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలతో సహితంగా స్వామివారు కృషి చేసి సంపాదించి వాటిని అక్కడ వారికి అందించారని, దానికి సంబంధించినట్టుగా మనకి రాజ్యాంగంలో హైందవ మతానికి కానీ వాటికి కానీ ఒక గొప్ప, ఇది ప్రస్తుతం ఉన్న స్థాయితో పోల్చుకుంటే అప్పటి పరిస్థితులను బట్టి కాస్త మంచే జరిగిందన్నట్టుగా మనం భావన చేయవచ్చు. అయితే ఈ పుస్తకం మాత్రం, అంటే నేను తీసుకొచ్చినటువంటి పుస్తకం నడిచే దేవుడు పుస్తకం చంద్రశేఖర యతీంద్రులది. ఆ మహానుభావుడు స్వామివారు దగ్గర ఉండి 30 ఏళ్ళు ఆయనతో పాటు ఉండి శ్రీ నీలం రాజు వెంకటశేషయ్య గారు ఈ పుస్తకాన్ని రచించారు. అయితే ఆయన పాపం రచించడానికి ఎంతో కష్టపడ్డారు ఆ మహానుభావుడు. ఈ నడిచే దేవుడు పుస్తకంలో
ఎంతమంది ఎవరెవరి అనుభవాలు ఎటువంటివో, స్వామివారి దగ్గర ఎవరెవరు ఎటువంటి అనుభూతిని పొందారో ఆ పరమాచార్యుల వారు సాక్షాత్తు మరొక ఆదిశంకరాచార్యుల వారుగా, సాక్షాత్తు కంచి కామాక్షి అమ్మవారి మరొక స్వరూపంగా పూర్తి తపోధర్మంలో ఉండి ఎంతోమందికి లేని వాళ్ళకి అంటే దీనజనోద్ధరణ చేసినటువంటి ఆ మహానుభావుడు ఆయనతో పాటు ఉండి మొట్టమొదట్లో కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితుల గారు చంద్రశేఖరేంద్ర పరమాచార్యుల వారి యొక్క జీవిత చరిత్ర రాయటం జరిగింది. అది 1959 నుంచి 69 వరకు ఆంధ్రప్రభలో ప్రచురింపబడినట్టుగా ఇందులో ఈయన చెప్పడం జరిగింది, నీలరాజు వెంకటశేషయ్య గారు. అయితే ఆయన స్వామివారి గురించి చాలా విషయాలు ఇందులో, అంటే ఎవరెవరి అనుభూతులు ఎలా ఉన్నాయో వారందరి దగ్గరికి వెళ్ళి వారందరి విషయాల్ని దగ్గరికి చేసి కొంత ఆయన 30 ఏళ్ళు స్వామివారితో ఆయన ప్రయాణించినట్టుగా చెప్పారు. అయితే 30 ఏళ్ళు స్వామివారితో ఉన్నటువంటి అనుబంధం చేత కొంత ఆయన చూసినటువంటి ఆయన మహత్తుని కూడా ఇందులో ఆయన తెలియచేశారు మనకి ఈ గ్రంథంలో. ఆ గ్రంథం గురించి చెబుదామని ఎప్పటి నుంచో ఉంది నాకు. ఏంటంటే చాలామంది అందరూ అన్నీ వింటారు, ఇప్పటికే చాలామంది చాలా చెప్పారని అనుకుంటున్నాను. ఇందులో విషయాలు కూడా చెప్పు ఉండవచ్చు, కానీ నా నోటితో చెప్పుకుంటే 10 మార్లు స్వామివారి నామాన్ని పలుకుతాం కదా. చంద్రశేఖర పరమాచార్యుల వారి గురించి చెప్పుకోవటం అంటే ఎప్పుడో పూర్వజన్మ సుకృతంగా నా భావన. అటువంటి తపోనిష్ఠులు ఆ మహానుభావుల గురించి చెప్పుకోవడం చేత మరింత పుణ్యప్రదం అవుతుందన్న జీవితం అన్న ఉద్దేశంతో నేను ఈ శీర్షిక తీసుకుని దీన్ని ఇందులో ఎన్నో ఒక్కొక్కళ్ళు చెప్పినటువంటి ఒక్కొక్క అనుభూతిని విడివిడివిడిగా ఉన్నాయి. ఏ రోజుగా ఆ రోజు ఒక్కొక్క విషయాన్ని తెలియజేసుకుంటూ దీన్ని కొంతకాలం చెప్పుకుంటూ వెళదామన్న ఉద్దేశంలో ఈ శీర్షిక ప్రారంభించడం జరుగుతోంది. కాబట్టి దీన్ని అందరూ విని తరించగలరని, అంటే మనవంతు ప్రయత్నంగా మన సనాతన ధర్మాన్ని కాపాడి మన సనాతన ధర్మాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహానుభావులను గుర్తు చేసుకుని మన తర్వాత తరాలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయటం పరిపూర్ణంగా మన బాధ్యత. కాబట్టి దీన్ని అందరూ గ్రహించి అందరూ కూడా శ్రద్ధాసక్తులతో ఈ శీర్షికను వింటారని భావిస్తూ సర్వం శ్రీ చంద్రమౌళీశ్వర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.